ఫార్మర్ రిజిస్ట్రీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. పీఎం కిసాన్ కానివ్వండి, అన్నదాత సుఖీభావ కానివ్వండి, తెలంగాణలో అయితే రైతు భరోసా కానివ్వండి, ఇలాంటి ఏవైనా సరే రైతుకు సంబంధించి ఇక మీదట ఎలాంటి సబ్సిడీ పొందాలన్నా, రుణాలు పొందాలన్నా, ఏం చేయాలన్నా సరే మీకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా జరిగి ఉండాలి. దాన్నే రైతు విశిష్ట సంఖ్య అంటారండి. ఈ యొక్క రైతు విశిష్ట సంఖ్య రిజిస్ట్రేషన్ అనేది మీ యొక్క అగ్రికల్చర్ ఆఫీసుల్లో కానివ్వండి, ఏపీలో అయితే అగ్రికల్చర్ అసిస్టెంట్ వారు కానివ్వండి, ఈ యొక్క రైతు రిజిస్ట్రేషన్ అనేది చేయడం అయితే చేస్తూ ఉన్నారు. ఈ యొక్క రైతు విశిష్ట సంఖ్య యొక్క స్టేటస్ మీరు ఏ రకంగా చెక్ చేసుకోవాలి, అసలు మీకు రిజిస్ట్రేషన్ అయిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలనేది ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. భూ ఆధార్ యొక్క రిజిస్ట్రేషన్ అనేది 25వ తారీఖు వరకు చేస్తారండి. ఈ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తానండి. ఆ యొక్క లింక్ పై క్లిక్ చేసిన వెంటనే మీకు పేజ్ రకంగా కనిపిస్తుందండి. పేజ్ రకంగా కనిపించినప్పుడు అక్కడ చెక్ ఎన్రోల్మెంట్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా పేజ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుందండి. ఎన్రోల్మెంట్ ఐడి ద్వారా కానీ ఆ పక్కన ఆధార్ నెంబర్ ఉందండి. ఈ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా కూడా మీరు యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఈ రకంగా రావడం అయితే జరుగుతుందండి. అప్లికేషన్ యొక్క స్టేటస్ అనేది వస్తుంది, పెండింగ్ ఎప్రూవ్డ్ అనేది. ఇక్కడ ఎన్రోల్మెంట్ అయినది డేట్ కూడా ఇస్తారండి. ఎప్రూవ్ స్టేటస్ అనేది కూడా కనిపిస్తుంది. రిజిస్ట్రేషన్ అనేది జరిగిందా లేదా అని తెలుసుకొని, జరగకపోతే మీ దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీస్ ని సంప్రదించి అక్కడ వెంటనే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి.